సో దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి చాలా మంది సార్ అసలు దక్షిణం ఫేసింగ్ గల ఇంటికి ప్లాన్ ఎలా డిజైన్ చేయాలి, చాలా మంది దీని గురించి సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి కోసం నేను ఈ ఎపిసోడ్ అనేది చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది దక్షిణం ఫేసింగ్ కి సంబంధించిన రోడ్. సో ఇక్కడ తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం. సో ఇందులోపల అసలు ఒక ఇంటి ప్లాన్ ఎలా డిజైన్ చేయాలనేది చాలా మంది అడుగుతారు. సో ఇక్కడ మొట్టమొదటి నియమం గుర్తుపెట్టుకోండి, సౌత్ లోనే ఖాళీ ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, ఇక్కడ చూడండి, హౌస్ డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు డిజైన్ చేయాలి. ఈ విధంగా డిజైన్ చేసి పడమరలో సమానమైన ఖాళీ, తూర్పులో సమానమైన ఖాళీ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే పొడవు ఉందో అందులో ఒక పార్ట్ ఇక్కడ వదిలేస్తాం. సో ఈ మూడు వైపులా సమానమైన ఖాళీ లేదంటే ఒక భాగం అంతా వదిలేసేసి మిగిలిన స్పేస్ అంతా మీరు దక్షిణంలోనే ఖాళీ ఎక్కువ ఉండాలి. సార్ మీరు కొత్తగా అసలు దక్షిణంలో ఖాళీ అనే మాట మేము ఈ రోజు వరకు వినలేదండి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇది అంటే,